వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, శని త్రయోదశి వల్ల సామాన్యులకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? శనిగ్రహం పట్ల ఉన్నటువంటి భయం తొలగిపోయి ఒక అవగాహన. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మరి అన్ని కష్టాలకి శనే ప్రధాన కారణమా? శని కర్మలను ఆచరింపజెప్పేటువంటి వినాదాన్ని చెప్తాడు, అంతే తప్ప. పుట్టినప్పటి నుంచి చాలా మంది శనితో బాధపడుతూ ఉంటారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఆచరిస్తూ ఉంటారు. అన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా ఎందుకు ప్రభావం తగ్గట్లేదు? శనిని ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు? శని యాంత్రికమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, గత జన్మ కర్మల వల్లే మనం ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నామని. నిజంగానే శని కర్మల లేకపోతే విధ అంటే ఏం చెప్తారు? శని కలియుగానికి రాజు లాంటి వాడు. కర్మలను ఆచరింపజేసే విధానం మీకు ఈ వృషభ రాశి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఈ వృషభ రాశి వాళ్ళకి ఇంత మొండి ఆలోచన, ఎవరి మాట వినకపోవడము, వాళ్ళకు తోచిందే దానికి తగ్గట్టుగా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఫలితాలు వస్తున్నాయా? ఈ యొక్క మైండ్ సెట్ వీళ్ళకి శని వల్ల రాదు. నాగనాథ్ గారు, శని త్రయోదశి పర్వదినాన్న వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? అంటే వాళ్ళ గోచార స్థితి ఎలా ఉంటుంది, శని ప్రభావం వారిపై ఎలా ఉంటుంది, వారి గురించి చెప్పండి. హిట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రహర్షిణి గారు, 31వ తారీఖు జనవరి మాసం 2026 శని త్రయోదశి అయింది, పర్వదినం. అయితే గోచార రీత్యా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళ జన్మ లగ్నాత్ అంటే చంద్ర లగ్నాత్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వృషభ రాశి వాళ్ళందరికీ లాభస్థానమైనటువంటి మీనరాశిలోకి మొన్న 29వ తారీఖు నవంబర్ మాసం నుంచి వక్రిలో ఉన్నటువంటి శని మళ్ళీ కుంభంలో నుంచి మీనంలోకి ప్రవేశించాడు. సో లాభస్థానంలో ఉంటాడు వాళ్ళకి. సో లాభస్థానంలో ఉన్న శని వీళ్ళకి గోచార ఫలంతో పాటు చాలా మంది శని త్రయోదశి రోజు కూడా శని ప్రభావం ఉన్న వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకంలో యొక్క శని యొక్క మహర్దశ కానీ అంతర్దశ కాలం కానీ, లేదా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో వాళ్ళు పెళ్లి డిలే అవుతుంది, సప్తమ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, పంచమ శని, ఇటువంటి ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఈ శని త్రయోదశి యొక్క ఇంపార్టెన్స్ ని వాళ్ళు ఆ పర్వదినాన్ని వాళ్ళు అంటే సాంప్రదాయబద్ధంగా వాళ్ళు వినియోగించుకుంటారు వాళ్ళు. అయితే గోచార ఫలరీత్యా వృషభ రాశి వాళ్ళు ఒక్క విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఇప్పుడు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి వాళ్ళు ఎందుకు మనం గుడికి వెళ్తాము, ఎందుకు త్రయోదశి ఇంపార్టెన్స్ని ఎందుకు తెలుసుకుంటాము అంటే, ఆ రోజు మనకి శనివారం త్రయోదశి తిథి వచ్చింది కాబట్టి ఆ రోజు మనకి ఈవెన్ శివుడికి కూడా చాలా పర్వదినము. అందులో ప్రదోష కాలంలో కూడా ఆ రోజు అన్నదానాలు అవన్నీ చేస్తారు సాంప్రదాయబద్ధంగా. మరి వృషభ రాశి వాళ్ళు ఒక విషయాన్ని మూలాలు కూడా తెలుసుకోవాలి. అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శని ప్రభావం ఏంటి, ఏ కారణాల వల్ల వాళ్ళ విద్య, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార రంగంలో నష్టాలు, లాభాలు, లేదా వాళ్ళకి ఉద్యోగంతో పాటు విద్య, వివాహం, ఇవన్నీ చాలా ప్రధానమైన భూమిక ప్రతి మనిషి జీవితంలో. సో వీటికి సంబంధించిన ఆశయాలు, కోరికలు, ఆలోచనలు ఇవి ఎందుకు వాళ్ళకి నెరవేరట్లేదు? కేవలం శని మాత్రమే వీళ్ళకి చెడు చేస్తున్నాడు, లేదా జాప్యం, డిలే చేస్తున్నాడు, వీళ్ళ సహనాన్ని పరీక్షిస్తున్నాడు, చేసినది చేతి వరకు వస్తుంది తప్ప వాళ్ళకి నోటి వరకు రావట్లేదు, మనం ఎంత చేసినా కానీ పక్కన వాడికి వెళ్ళిపోతుంది, 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు మిగలట్లేదు, ఇవన్నీ కూడా ఒక సగటు మనిషి నుంచి అందరికీ ఉంటాయండి. మరి వృషభ రాశి వాళ్ళు కేవలం త్రయోదశి రోజు వెళ్ళి వాళ్ళ సాంప్రదాయాన్ని పాటించడం వల్ల వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయా? ఇది వాళ్ళు ఆలోచించుకోవాలంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో చంద్రలగ్నాత్, వృషభ రాశి వాళ్ళకి చంద్రలగ్నాత్ అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటే చంద్రలగ్నాత్ కిందకి వస్తుంది. చంద్రలగ్నాత్ వాళ్ళు రవి యొక్క స్థానాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవడం. మనం రవి యొక్క స్థానం కనుక వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో రాశిలో ఉన్నాడు అనుకోండి, అంటే వృషభ రాశిలోనే రవి ఉంటాడు. సో ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా చాలా ఉన్నతమైనవి. బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, లేదా డబ్బు సంపాదించాలి, అధికారం సంపాదించాలి, లేదా ఎదుటి వాళ్ళని మనము శాసించాలి, లేదా తల్లిదండ్రుల బాధ్యత కూడా పూర్తిగా మేమే తీసుకోవాలి అనేటువంటి ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలో పాటు వాళ్ళ సామర్థ్యం కూడా వాళ్ళకి అవసరమై ఉంటది.
సో మన ఊహలన్నీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళకి లగ్నంలో ఉన్నాడు, చంద్ర లగ్నంలో రవి ఉన్నాడు. సో ఈ యొక్క ఏంటి పవర్ సాధించాలి, చాలా గౌరవం సాధించాలి, ఉన్నతమైన స్థానం కావాలి, ఒక హానర్ కావాలి వాళ్ళకి. ఇవన్నీ వాళ్ళకి లగ్నంలో ఉంటే వస్తాయి. ఇవి కేంద్ర భావాలు మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ చతుర్థ భావంలో ఉన్నాడు అనుకోండి రవి, ఆత్మకారకుడు అంటారు, పూర్వపుణ్య కర్మలన్నింటినీ కూడా ఈ జన్మలో మనతో ఆచరింపజేసేవాడే రవి. చతుర్థ భావం అంటే ఏంటి మేడం? విద్యాస్థానం, మాతృస్థానం అంటాం. విద్యాస్థానం అన్నప్పుడు ఈ రోజుల్లో చూడండి, చాలా మంది ఈవెన్ పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా అప్పులు చేసి విదేశాలకు వెళ్ళి అక్కడ తొందరగా డబ్బు సంపాదించాలి, సంపన్నులు అయిపోవాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మనం అక్కడ సంపాదించే డబ్బుతో మనం ఇల్లు కొనుక్కోవచ్చు, ఇంట్లో అన్నదమ్ములు అక్కజల్లు పెళ్లిళ్ళు చేసేయచ్చు, తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా వాళ్ళు తీర్చేయచ్చు అనేటువంటి ఒక అత్యుత్సాహంతో చాలా మంది కూడా అప్పులు చేసి విదేశాలకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య దినదినం పెరిగిపోతుంది. అంటే వరల్డ్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఎంత ఎంత అనిశ్చితి ఉందో, ఎంత అన్సర్టన్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దృక్పథం విద్యార్థులకు పోవట్లేదు. సో కాబట్టి చతుర్థ భావంలో గనుక ఒకవేళ ఈ వృషభ రాశి వాళ్ళకి రవి స్థానం ఉంటే వీళ్ళకి ఆచరణకు సాధ్యం కానివి, వ్యూహాత్మకమైనవి, లేదా వ్యూహాల్లో వాళ్ళ క్లారిటీ లేనివి, నిర్ణయాశక్తి లేనివి, నిర్ణయం తీసుకోలేనివి, కేవలం ఆ టైంలో వాళ్ళకి అనిపించింది చేసేటువంటి ఒక ఓవర్ ఆప్టిమిజం అంటే అతి ఆశావాదం, ఈ లక్షణాలు ప్రభావితం చేస్తాడు. సప్తమ భావంలో కనుక జీవిత భాగస్వామికి సంబంధించినవి డిలే అవ్వడము, పోస్ట్ పోన్ అవ్వడము, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి రకరకాల సమస్యలు ఉన్నాయి, ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకళ్ళకొకళ్ళు శాలరీస్ ఇచ్చుకోవట్లేదు, వీళ్ళ శాలరీ వాళ్ళు షేర్ చేయట్లేదు, కేవలం ఎవరి శాలరీ వాళ్ళు ఈఎంఐలు కడుతున్నారు, ఇట్లాంటి రకరకాల సమస్యలు. ప్లస్ దశమ భావంలో రవి ఉన్నాడు అనుకోండి వీళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, వాళ్ళు కొన్ని లైఫ్ స్టైల్ రిలేటెడ్ వాళ్ళు కొన్ని ఆలోచనలు కూడా వాళ్ళు బలంగా పెట్టుకుంటారు. నేను హై ప్రొఫైల్ కంపెనీలో పనిచేస్తాను, ఒక హై లెవెల్ స్టేటస్ లో ఉండాలి, నేను చేసే పనికి నాకు ఈ తొందరగా ఈ టైం కల్లా నాకు ప్రమోషన్ చేయాలి, ఇన్సెంటివ్స్ రావాలి, నా బాస్ కూడా నా మాట వినాలి, నేను చాలా తెలివిగా వాడిని, మేధావిని అనేటువంటి ఆలోచనతో కూడా ఉంటారు వాళ్ళు. మరి ఈ రవి యొక్క స్థాన ప్రభావం వల్లనే కదా వీళ్ళ జీవితంలో అనేక రకాల కష్టాలు, విద్య కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ, లేదా వ్యాపార రంగానికి సంబంధించినవి, లేదా ఆధిపత్యం కోసం చేసేటువంటి ప్రయత్నాలే. మరి ఇవన్నీ డిలే అవుతున్నాయంటే కారణం ఎవరు? శనియా రవియా? శని. నో మేడం, శని ఒక మార్గదర్శకం చేసేవాడు, శ్రమింపజేసేవాడు. మీకు ఫలితాలు ఎందుకు డిలే చేస్తాడు? నాణ్యత కోసం ఇస్తాడు. మీరు ఒక ప్రయత్నం 10 సార్లు చేస్తే నాణ్యత పెరుగుతుందా లేదా? ఖచ్చితంగా. మీరు తాగే మినరల్ వాటర్ కూడా 11 సార్లు దాన్ని రిఫార్మ్ చేస్తారు, ఫిల్టర్ చేస్తే తప్ప అది మినరల్ వాటర్ కాదు. సో క్వాలిటీ పెంచడం కోసం శని మీ జీవితంలో జాప్యం, డిలే, పోస్ట్ పోన్మెంట్ చేస్తాడు. ఈ వృషభ రాశి వాళ్ళకి అంత సహనం ఉంటుందా? ఉండదు. వాళ్ళు ప్రణాళికాబద్ధంగా వెళ్ళేటప్పుడు ఉండే సహనము వాళ్ళకి దైనందిక జీవితంలో ఆశయ సాధన ఉండదు. ఫస్ట్ వాళ్ళ కార్యం మొదలెట్టి ఆ తర్వాత ప్రణాళిక వేస్తారు. సో అలాంటప్పుడు ఇవన్నీ రవికి సంబంధించినవి కదా మేడం. ఈ గుర్తింపు, హోదా, పేరు ప్రఖ్యాతలు, ఉన్నతమైన స్థానము, పెద్ద కంపెనీ, పెద్ద పొజిషన్, పెద్ద పొలిటికల్ పవర్, ఇవన్నీ దేనికి సంబంధించినవి? రవి ఆత్మకారకు సంబంధించినవి, శనివి కావవి. శని కోరుకునేది ఏంటి? క్రమశిక్షణ, శ్రమ, వ్యూహం. ఇవన్నీ లేకుండా మీరు ఒక ప్రణాళికతో అమెరికా వెళ్ళారు, కెనడా వెళ్ళారు, యూకే వెళ్ళిపోయారు, అక్కడ మీరు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రణాళిక లేకుండా వెళ్ళాను నేను, అనవసరంగా వెళ్ళాను అని ఎంతమంది మనకు ఫోన్ చేసి చెప్పట్లేదు? అనవసరంగా అప్పు చేశాను, మా అమ్మ వద్దంది, మా నాన్న వద్దన్నాడు, మా గర్ల్ ఫ్రెండ్ వద్దన్నది, మా బాయ్ ఫ్రెండ్ వద్దన్నాడు, ఇంతమంది వద్దనని వెళ్ళాను అని వాళ్ళు ఎంతమంది లేరు మన దగ్గరకు వచ్చేవాళ్ళు? వాళ్ళందరికీ డిలే, పోస్ట్ పోన్మెంట్ జరగడానికి బలమైన కారణం వృషభ రాశి వాళ్ళకి ఏం తెలుసు? మనం గోచార రీత్యా వీళ్ళు కొన్ని అభిప్రాయాల మీద చాలా మొండిగా ఉంటారు. మీకు సింబాలిక్ గా చెప్పాలా? ఇదేంటి? రాయి, స్టోన్. ఇది ఒక రాయి. ఇది రాయి మేడం. అది కూడా బండరాయి లాగా ఉంది. ఇది మనం స్ట్రాంగ్ గా ఉంది. సో ఇది బండరాయి. కింద పడేస్తే ఒక 4-5 సార్లు కింద కొడితే తప్ప ఇది మొక్కలు కాదు. ఓకే. సో మీ జీవితంలో మీ ఆలోచనలు, కోరికలు, ఆశయాలు ఇవన్నీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇది వృషభ రాశి వాళ్ళకి ఇంత మొండి ఆలోచన, ఎవరి మాట వినకపోవడము, వాళ్ళకు తోచిందే నిజం అనుకోవడము, దానికోసం చేసేటువంటి ప్రయత్నాలు వృషభ రాశిలో 10 మందిలో 6 ఈ లక్షణాలతో ఉంటారు. అంటే దే ఆర్ సో స్టబన్, దే ఆర్ సో అడమెంట్ అబౌట్ దేర్ ఒపీనియన్స్, దేర్ వ్యూస్, దేర్ విజన్. కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఫలితాలు వస్తున్నాయా? ఈ యొక్క మైండ్ సెట్ వీళ్ళకి శని వల్ల రాదు మేడం. శని డిలే చేయడం వల్ల రాదు, శని పోస్ట్ పోన్ చేయడం వల్ల రాదు. ఇది రవి యొక్క స్థానం నుంచి వస్తుంది. ఇది చాలా మంది గ్రహించట్లేదు. ఏంటంటే మనకి ఇప్పుడు లాభస్థానంలో శని ఉన్నాడు కాబట్టి
ఈ ఐక్య సుఖ సంతోషాలు, ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్ నుంచి మనం దూరం చేస్తాడు, మనం ఏది కోరుకున్నా ఇవ్వడం అని చెప్తారు. కానీ మీరు ఈ ఆశయాన్ని మీలో ప్రేరేపించింది ఎవరు? మీరు ఈ చెయ్యాలని చెప్పింది ఎవరు? మీకు ఆలోచన వచ్చింది అక్కడి నుంచి. ఇది మనకి రవి యొక్క స్థానం, మన వ్యక్తిగత జాతకం. అందుకే చెప్పండి, ఈ చతుర్థ భావం నుంచి కేంద్ర భావాల నుంచి ఏదో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటి నుంచి వచ్చేటువంటి ఆలోచనలో వీళ్ళు ఎంత వరకు వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు. అది దృఢ సంకల్పం అని కూడా అనుకోవచ్చు కదా. నో, అక్కడికి వస్తున్నా. కరెక్ట్, మీరు మీ లాజిక్ కూడా కరెక్ట్. దృఢ సంకల్పం కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం అనాలిసిస్ చేసేది ఎవరికంటే, ఎవరైతే విద్య అంటే ఎడ్యుకేషన్ కంటిన్యూ సరిగ్గా అవ్వట్లేదు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, లేదా అబ్రాడ్ వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఇక్కడ ఊహించిన పరిస్థితులు వేరు, ప్లస్ చదువుకు ఉద్యోగం సరిగ్గా రావట్లేదు. సరే, మనకు 32 ఏళ్ళు వచ్చినాయి, 36 ఏళ్ళు వచ్చినాయి, మనం ఆల్రెడీ అమెరికాలో 5 ఏళ్ళ నుంచి ఉన్నాం, 10 ఏళ్ళ నుంచి ఉన్నాం, ఇంతవరకు సెటిల్మెంట్ లేదు, కానీ మనకు సరైన జాబ్ రావట్లేదు. అయినా నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు? వై యు ఆర్ నాట్ ఏబుల్ టు మాడిఫై, రిఫార్మ్, ఎన్హాన్స్ యువర్ ఒపీనియన్, థాట్ ప్రాసెస్, యువర్ కాగ్నిటివ్నెస్? వై? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద నేచర్. ద నేచర్ ఆఫ్ వృషభ రాశి ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ఎ రాక్. అర్థమైందని ఒకసారి ట్రై చేస్తారా? ఎంత గట్టిగా ఉంది చూస్తానికి అనిపిస్తుంది. సో ఇది రవి స్థానం నుంచి వీళ్ళకి ఈ యొక్క లక్షణాలు వస్తాయి మేడం. రవి అంటే ఎవరు? ఆత్మకారకుడు. అంటే పూర్వపుణ్య స్థానము, అంటే పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి కర్మలన్నీ కూడా ఈ జన్మలో ఒక భౌతిక రూపంలో, మానసిక రూపంలో, బుద్ధి రూపంలో ఈ యొక్క ప్రారంధాన్ని నడిపించేటువంటి వాడు రవి. రవి గ్రహం. మరి ఈ నడిపించే క్రమంలో మనిషికి భావోద్వేగాలు, మీరు అన్నట్టు ప్రతి సగటు మనిషికి అన్ని కోరికలు ఉంటాయి. ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అవ్వాలనుకుంటాడు, ప్రతి అమ్మాయి అందంగా పుట్టాలనుకుంటుంది, ప్రతి అబ్బాయి అజానుబాహుడు అవ్వాలని అనుకుంటాడు. కానీ అవి నెరవేరుతాయా? అది నెరవేరకపోవడం కారణం ఏంటి? వాటిని నెరవేర్చుకోవడం కోసం కదా మనం ప్రయత్నాలు చేసేది. పేదవాడు సంపన్నుడు అవ్వాలనుకుంటాడు, సంపన్నుడు ఇంకా సంపన్నుడు కావాలని కోరుకుంటాడు. అవునా? ప్రపంచంలో ఇంత కాస్మెటిక్ ఇండస్ట్రీ నడుస్తుంది మేడం. కాస్మెటిక్ అంటే కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, సేల్స్ జరుగుతున్నాయి. అంటే ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు బికమ్ ఎన్ అట్రాక్టివ్ పర్సన్. ఓకే, బై బర్త్ వచ్చేది వేరే మేడం గ్లామర్. తర్వాత మనం కాస్మెటిక్ గ్లామర్ పెంచుకుంటున్నాం. ఎందుకు పెంచుకుంటున్నాం? బికాస్ వీ వాంటెడ్ టు షో అవర్ సెల్ఫ్. ప్రపంచానికి నన్ను నేను పరిచయం చేసుకోవాలి, నా ముఖాన్ని, నా రూపాన్ని, నా యొక్క శరీరాన్ని. ఇదంతా ఎవరి నుంచి వస్తుంది? శని నుంచి వస్తుందా? రవి నుంచి వస్తుంది. ఏదైతే గుర్తింపు ఉంటుందో, హోదా ఉంటుందో, ఉన్నతమైనటువంటి స్థానం ఉంటుందో, అధికారం ఉంటుందో, అదంతా కూడా రవి నుంచి వస్తుంది. దీన్ని కోరుకునే క్రమంలోనే మనిషి రకరకాల ఆశయాలు, ఆలోచనలు, రకరకాల సిద్ధాంతాలకు వెళ్తారు. అవన్నీ నెరవేరనప్పుడే, లేదా పోస్ట్ పోన్ అయినప్పుడు, డిలే అయినప్పుడు మాత్రమే మనిషి మీమాంసలు పడిపోతాడు, ఒక డిఫెన్స్ లో పడిపోతాడు. ఎందుకు జరగట్లేదు, ఏంటి, నేను ఏదనుకున్నాను, ఏది జరిగిపోతుంది. సో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ స్వభావం చెప్పాను కదా. శని డిలే, పోస్ట్ పోన్మెంట్ చేసి ఏం చేస్తాడు చెప్పండి? ఏం సంకేతం ఇస్తాడు? అరే నాయన, మీరందరూ కూడా ఆ రవి గ్రహం యొక్క ట్రాప్ లో ఉన్నారు. రవి అహంకారి, రవి రాజు, ఎవరి మాట వినడు. ఎవరి మాట వినడు అంటే అర్థం ఏంటి? మీ అహం ఎవరి మాట వినదు. నేను అమెరికా వెళ్ళాలి, అప్పు చేసినా వెళ్ళాలి, వెళ్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తా? క్వశ్చన్ మార్క్. ఇండియాకి రాలేను, అక్కడే ఉంటాను, నిర్ణయం తీసుకోలేను. ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు? ఎందుకు అంటే సోషల్ గిల్ట్. ఇండియాకి వస్తే పరువు పోతుంది, స్నేహితులు ఏమంటారు, చుట్టాలు ఏమంటారు. ఇదంతా రవి అని శని యొక్క లక్షణాలా? రవికి ఉంటది. అది నా ఐడెంటిటీ, అహం, నేను అనే తత్వం రవికి ఉంటది. సో శని వచ్చి ఏం చేస్తాడంటే మిమ్మల్ని అద్దం ముందు నుంచి పెడతాడు. అద్దం అంటే ఏంటి మేడం? రియాలిటీని అద్దంలో చూపించేది శనే, మిమ్మల్ని రియాలిటీలోకి తీసుకొచ్చేది కూడా శనే. శని క్రమశిక్షణ లేని వాళ్ళని, శ్రమ చేయని వాడిని, వ్యూహం లేని వాళ్ళకి నేర్పిస్తాడు. ఈ శ్రమ, వ్యూహము, క్రమశిక్షణ లేని వాళ్లే ఈ శనికి భయపడి త్రయోదశి రోజు వాళ్ళు చేసేటువంటి సాంప్రదాయం చేస్తారు. వృషభ రాశి వాళ్ళకి ఏం సంకేతం ఇస్తాడు శని? బాబు ఇందాక ఏం చెప్పాము మనం? ఇది యు ఆర్ లైక్ దిస్. నో వాట్ యు ఆర్ సపోజ్ టు బికమ్? యు ఆర్ సపోజ్ టు బికమ్ లైక్, ఇదేంటండి? కాటన్, దూది. ఈ దూది దేంతో సమానం? ఈ దూది దేంతో కంపేర్ చేశాను? రాయి ఇందాక దేంతో కంపేర్ చేశాను? వాళ్ళ బుద్ధితోని. సో మీ బుద్ధి ఎలా ఉండాలి? ఇలా మీరు మారండి. మీరు ఇలా మారితే మీరు కాలంతో పాటు, పరిస్థితుల పాటు మీరు కలిసి వెళ్ళడం వల్ల మీకు తీవ్రమైన ఒత్తిడి తగ్గుతుంది, మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది, తీసుకున్న నిర్ణయాలు ఇంకా బాగుంటాయి. మీకు శని మహర్దశ అయిండొచ్చు, శని అంతర్దశ అయిండొచ్చు, భుక్తంతరాలు అయిండొచ్చు, ఈవెన్ రాహు మహర్దశ కూడా అయిండొచ్చు, కుజ మహర్దశ అయిండొచ్చు. మీరు చూడండి, మెజారిటీ పీపుల్ జ్యోతిషుల దగ్గరికి వెళ్ళేది ఈ 3 మహర్దశలు, అంతర్దశలోనే వెళ్తారు మేడం. అర్థమైందా? మ్యారేజ్, ఫైనాన్స్, అన్సర్టనిటీస్, ఈ 3 రూల్ చేసేది వీళ్ళు ముగ్గురే.
అసలు శనికి కలియుగ రాజు అని పేరు ఉంది తెలుసా మేడం? కలియుగంలో రాజు అంటే ఏంటి మేడం? అన్ని కావాలి కదా, ఐహిక సుఖ సంతోషాలు అన్ని కావాలి. సో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సూచన ఏంటంటే త్రయోదశి అప్పుడు మీరు ఈ యొక్క అభిప్రాయాలు ఏవైతే మీరు ఆల్రెడీ ఒక ప్రొలాంగింగ్ ప్రాసెస్ అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, 10 years కావచ్చు, 5 years కావచ్చు, ఏ విషయంలో అయితే మీరు సఫర్ అవుతున్నారో, ఏ నిర్ణయం నుంచి మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారో దానికి వెనక కారణము రవి మీలో ఏర్పడినటువంటి ఒక ఐడెంటిటీ. దట్ ఐడెంటిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈగో. ఈగో అంటే అహం కాదు మేడం, గుర్తింపు. నేను ఐఎమ్ అన్ ఆస్ట్రో సైకాలజిస్ట్, దట్ ఈస్ మై ఐడెంటిటీ. యు ఆర్ అన్ యాంకర్, దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. సో ఈ ఐడెంటిటీ నుంచి మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మన ఆలోచనలో, బుద్ధిలో సరళత్వం ఉండాలి. ఆ సరళత్వాన్ని పెంచడం కోసమే త్రయోదశి రోజు నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళేది, అక్కడ ఆచరించేటువంటి సాంప్రదాయాలు, పరిహారాలు ఇవన్నీ కూడా ఈ మూలాలే ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము, యాంత్రికంగా ఫలానా సిద్ధాంతి గారు చెప్పారు, వెళ్ళాము, నూనె పోసాము, వచ్చాం. మిగతాది ఏం చేస్తున్నాం మనం? ఆ ఫోన్ చేసి చెప్తారు, గురువు గారు మీరు చెప్పారండి వెళ్ళొచ్చామని చెప్తారు. ఆయన గురువు గారికి కూడా తెలుసు నువ్వు అంతకంటే ఏం చేయలేవు కాబట్టి నీకు అదే చెప్పాను లేదా లోపల అనుకుంటాడు ఆయన, పైకి చెప్పడు. చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్తాడు. అద్భుతాలు జరగవు, మార్పులు ఏం రావు, నిర్ణయాల్లో గొప్పతనాలు ఏమి ఉండవు, ఆలోచనలో స్పష్టత రాదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటది. సో అప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు గో టు ద రూట్స్ ఆఫ్ ద ప్లానెట్ సన్. సూర్యుడి యొక్క అవస్థకు వెళ్ళాలి తప్ప మీరు శనిని కూర్చొని తిట్టుకోవడం వల్ల ఏం రాదు, శనికి భజన చేసినా ఏం రాదు. మీ ఆలోచన ఊహంలో మీరు ఏదైతే మీ సామర్థ్యానికి మించినటువంటి ప్రయత్నాలు చేశారో, మీరు సామర్థ్యానికి మించిన గుర్తింపు కావాలి, కోరికలు. చాలా మంది నుండి పొలిటీషియన్స్ వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి వేరే పార్టీలకు వెళ్ళిపోరు, ఎమ్మెల్యేలు కండవా కప్పుకున్నారు, ఎన్ని కూడా రోజు చూస్తారు మనం. అవునా? ఎందుకు? వాళ్ళు కోరుకున్న గుర్తింపు కావాలంటే ఏంటి? ఆ గుర్తింపు హోదా ఏంటి? రవి ఈజ్ అ పవర్ మేడం, సన్ ఈజ్ పవర్, సాటర్న్ ఈజ్ నాట్ పవర్. సాటర్న్ ఈజ్ అ కార్మిక్ ప్లానెట్. కర్మల్ని మాత్రమే ఆచరింపజేస్తాడు, కర్మ ఫలితాన్ని వదిలేస్తాడు శని. అందుకే చూడండి, శనికి రవి పడదు, రవి పుత్రుడే శని. రవికి అహంకారము, శని మానవత్వం, క్రమశిక్షణ. ఈయనకి ఏంటంటే ఏదైనా గెలవనండి, ఏదైనా చేయండి, నేను లైఫ్ లో గొప్పగా సాధించింది, నేను 10 మందికి గర్వంగా ఫీల్ అయ్యేది చెప్తాను. ఇది రవి. శని ఏమంటాడు, నువ్వు ఎంత శ్రమ పడ్డావు చెప్పాడు. వివేకానందుడు సెయింగ్ ఉంది మేడం, యూ టెల్ మీ హౌ మెనీ ట్రబుల్స్ యూ హ్యావ్ సీన్ ఇన్ యువర్ లైఫ్, ఐ విల్ టెల్ యూ హౌ గ్రేట్ యు ఆర్ అంటాడు. నువ్వు జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డావు చెప్పు, నువ్వు ఎంత గొప్పవాడో నేను చెప్తాను. ఎందుకంటే కష్టాలు పడ్డం వాడికి ఇష్టం ఉండదు. కానీ విచిత్రం ఏంటంటే మనం రోజు కష్టాలు పడుతూనే ఉంటాం, వాటి ఎదుర్కొంటూ ఉంటాం, ముందుకెళ్తాం, కానీ కష్టాలు అంటే ఇష్టపడం. అవునా కదా? అవునండి. నాగనాథ్ గారు, చాలా మంది మంచి వాళ్ళకే కష్టాలు వస్తూ ఉంటాయి, నీతిగా నిజాయితీగా బతికే వాళ్ళకి అన్ని కష్టాలు, అన్ని శ్రమలు, శని నెత్తి మీద ఉన్నట్టుంది అందుకే ఇలా అంటుంటారు. అంటే సహజంగా మనం వింటూ ఉన్న డైలాగ్స్ ఇవన్నీ అంటూ ఉంటారు. ఎందుకని మంచి వాళ్ళనే కష్టపెడుతుంటాడు శని అంటే ఏం చెప్తారు మేడం? శని ఎప్పుడు ఎవరిని కష్టపెట్టాడు మేడం. నేనైతే చెప్తున్నా కదా, నాకు శని చాలా అద్భుతమైనటువంటి మంచి చేశాడని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నా జీవితంలో శని యొక్క ప్రాధాన్యత ఏంటి, శని యొక్క ప్రభావం ఏంటి అన్నది నేను అనుభూతి పొంది దాన్ని ఎలా ఎదుర్కొన్నాను, ఎలా ఓవర్కమ్ చేశాను అన్నది నాకు తెలియనప్పుడు నేను 10 మందికి ఏం చెప్తాను? మీరు అన్నారు మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు ఉన్నారు. కష్టము అంటే ఏంటి చెప్పండి ఫస్ట్? ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు. ఓకే, ఆర్థిక సమస్యలతో పెరగలేదా నేను? పెరుగుతారు. కుటుంబ సమస్యలు పెరగలేదా? ఓకే, అయినప్పటికీ మీరు దేన్ని అయితే సమస్య కింద భావిస్తారో దానిని మీరు యుక్తితోనో, శ్రమతోనో, లేదా ఎవరిదైనా సహాయ సహకారాలతో మీరు అధిగమించడం కోసం చేసిన ప్రయత్నం శూన్యం. కానీ అందరూ చేస్తున్నారు కదండి. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక సమస్య ఉంది, పరిష్కరించబడనిది అంటే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చెయ్యకపోవడమే. ఓకే, ఎందుకంటే కొన్ని 20 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలతో వచ్చిన వాళ్ళకి ఒక వైవిధ్యమైన పరిష్కారం చెప్పినప్పుడు కొంతమంది వింటారు, వదిలేస్తారు, కొంతమంది విని ఫాలో అవుతారు, కొంతమంది పూర్తిగా ఫాలో అవుతారు. వాళ్ళ యొక్క అహాన్ని బట్టి ఉంటుంది మేడం. అహం అంటే గర్వం అని కాదు, ఇప్పటికీ చెప్తున్నాను. నేను, నాకు తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్. ఈ లక్షణాలతో ఉండే వాళ్ళే ఎక్కువగా రవి చేత ప్రభావితమైనటువంటి వాళ్ళు ఉంటారు. అర్థమైందండి? రవి శుభగ్రహం కిందకి రాదు మేడం, రవి పాపగ్రహం కిందకే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రవి, బుధుడు, శుక్రుడు, గురుగ్రహాన్ని ఎక్కువగా జ్యోతిష్ శాస్త్రంలో శుభగ్రహం కింద పరిగణిస్తారు. రవిని ఎందుకు పాపగ్రహం కింద ఎందుకు పరిగణిస్తారు అంటే కేవలం ఈ ఒకటే లక్షణం ఏంటంటే ప్రైడ్. జీవితంలో నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే ఏంటి మేడం? ఐఎమ్ నోబెల్ ప్రైజ్ విన్నర్. ప్రైడ్. ఈ ప్రైడ్ అన్నదే మనిషికి ఏం చేస్తుందంటే బుద్ధి,
బుద్ధి అంటే నిర్ణయ శక్తి తీసేస్తుంది. రెండోది, ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి దగ్గర మనం ఎలా సహాయం తీసుకోవాలి, ఆ వ్యక్తితో ఎలా కలిసి ఉండాలి, ఆ వ్యక్తి మనకు సహాయం చేద్దాం అనుకున్నప్పుడు కూడా మన ముందు మన ప్రవర్తన వల్ల, మన మాటల వల్ల బయటకు వచ్చేది ఏంటి? రవిగ్రహమే. ఏంటి? ద ప్రైడ్. నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు ఉంటారు. ఇప్పుడు మన దగ్గర కొంతమంది వస్తారు, వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని వైజాగ్ నుంచో, గుంటూరు నుంచో, నిజామాబాద్ నుంచో వస్తారు. కాలు మీద కాలేసుకుని, నాగనాథ్ సార్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటారు. వచ్చింది ఎవరి కోసం? నేను చెప్తా, సార్ యూ హ్యావ్ పేడ్ మీ అపాయింట్మెంట్ ఫీజ్, యూ వాంట్ మీ టు సే సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్ ఆర్ యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతా. అప్పుడు వెంబడే కాలు మీద కాలు తీసేస్తారు. తీసేసి అది కాదండి, లాస్ట్ 1 వీక్ నుంచి మావిడ కొడుతుంది, ఎప్పుడు మానేస్తుందో చెప్పండి అని అడుగుతారు. ఓకే, అంటే వాళ్ళకి రొటీన్ గా ఉండే యాటిట్యూడ్, అది వాళ్ళు ఒకళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసినా కానీ వాళ్ళకి అది ఎవరైనా చెప్పే వరకు తెలియదు. ఓకే, సో రవిగ్రహం యొక్క ప్రభావం వల్ల శని బద్నామయ్యాడు మేడం. అర్థమైందండి. క్రమశిక్షణ, మీ పిల్లలకు మీరు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? గుండె మీద చేసుకొని చెప్పండి. క్రమశిక్షణ కోసం, ఎడ్యుకేషన్ కోసం. అవునా? యూనిఫామ్ ఏంటి? అందరూ సమానం అనే భావన కోసం. సమానం అంటే అవునా కదా. ప్లస్ శ్రమ ఏంటి మేడం? రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం క్లాస్ లో కూర్చుని ఉంటాం. బస్సులో వెళ్తాం, ఆటోలో వెళ్తాం, బస్సు ఇంకా రకరకాల ట్రాన్స్పోర్టేషన్ తో వెళ్తాం. ఇదన్నింటిలో శ్రమ లేదా? అవునా కదా. టీచర్ చెప్పింది, హోంవర్క్ చేసేది, బుక్స్ లో ఉన్నది అంతా మెమరీలో పెట్టుకుంటాం. అదేంటి? అది కూడా హార్డ్ వర్కే. మెమరీ ఈజ్ ఆల్సో నాట్ ఎన్ ఆర్డినరీ వర్క్. మెమరీ నీడ్స్ లాట్ ఆఫ్ డిసిప్లైన్. మరి ఇవన్నీ నేర్పించేటువంటి శనిగ్రహాన్ని బద్నాం చేసి, ఇవన్నీ లేకపోయినా కానీ అహంకారము, గర్వము, చదువుకోని వాడికి, అసలు ఏ స్తోమత లేని వాడు కూడా అహంకారం ఉండొచ్చు, గర్వం ఉండొచ్చు, పొగరు ఉండొచ్చు, దానికి క్వాలిఫికేషన్ లేదు. అవునా కదా. అది స్వభావం, అది బై బర్త్ ఉండొచ్చు, లేదా వాడు అసూయ వల్ల కూడా కావచ్చు. వీటన్నిటిని మడిచి కుర్చీ మడత పెట్టి ఒక క్రమశిక్షణలో పెట్టేవాడే శని. కాబట్టి శని గురించి తిట్టుకోవడం మానేసి, మీరు రొటీన్ గా, ముఖ్యంగా చెప్తున్నా కదా, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మీరు చేయాల్సినటువంటి ఒక విషయం, వీళ్ళు పాటించాల్సినటువంటి విషయం చెప్తున్నారు. వృషభ రాశి వాళ్ళకి, వాళ్ళు అన్నదానం లేదా ఎనీథింగ్ రిలేటెడ్ టు ద కిచెన్. మనకి వంటశాలలో ఏముంటాయి మేడం? అన్ని మనం ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటాయి. అది బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, నూనె కావచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు కిచెన్ దట్ యు ఆర్ ఎలిజిబుల్, దట్ విచ్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ కుకింగ్. ఓకే, మీరు అది డొనేట్ చేయండి. ఒకవేళ షెల్టర్ అంటే మనుషులకు మాత్రమే కాదు మేడం, ఈవెన్ ఫర్ యానిమల్స్. ద ఫుడ్ అండ్ షెల్టర్ అన్నది మీరు ఈ యొక్క త్రయోదశి, అంటే త్రయోదశి రోజే చేయాలని లేదు, త్రయోదశికి ముందు మీరు వారం రోజులు కూడా మీరు చేయొచ్చు. అంటే ఫుడ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫుడ్. మీ ఆర్థిక స్తోమత, మీరు 1/2 డజన్ అరటిపండ్లు దానం చేసినా అది ఫుడ్. కానీ మీరు ఎవరికి దానం చేస్తారంటే, ఎవరైతే క్రేవింగ్ ఉంటారు చూడండి మేడం, డెస్పరేట్ ఉంటారు ఫుడ్ కోసం, మీరు ఇచ్చే షెల్టర్ కోసం. యానిమల్స్ కూడా కావచ్చు, బర్డ్స్ కావచ్చు, చివరికి ఇంట్లో ఉండే యాంట్స్ కూడా కావచ్చు. మీరు దేనికైతే మీరు షెల్టర్, ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు, అదొకటి. ఫుడ్ సప్లై. మీరు ఎందుకు, మన యాంట్స్ కూడా మీరు పంచదార వేయచ్చు. పంచదార ఏమైనా ఖర్చా చెప్పండి? మీరు ఇంత పంచదార అయితే ఖర్చు కాదు కదా మీరు. సో జ్యోతిష శాస్త్రం చెప్పేవన్నీ కూడా కర్మలకు రిలేటెడ్ ఎందుకు చెప్తుంది? ముఖ్యంగా త్రయోదశి రోజు అంటే శని కర్మలన్నీ ఆచరింపజేస్తాడు మేడం. చివరికి చూడండి, కాకులకు కూడా మీరు ఆహారం పెట్టండి త్రయోదశి రోజు. ఎందుకు ఉంటుంది? కాకి శని యొక్క వాహనం కదా. సో కాబట్టి అన్ని శనికి సంబంధించినవి ఏదైనా కానీ సింప్లిసిటీ, హ్యుమానిటీ, మోడెస్ట్, ఏంటంటే చాలా అంటే డౌన్ టు ఎర్త్ నేచర్ ఉండేవి. ఎందుకు చెప్తారంటే ఇవన్నీ పాసిబుల్ ఎప్పుడైతే మేడం ఒక డిసిప్లైన్ నుంచి అవుతాయి. సో కాబట్టి ఆ ఆహారం సప్లై చేసేది కూడా మనకి ఇంటి ముందు దొరికాడు, మన ఇంట్లో పని మనిషి ఉంది, వాచ్మెన్ ఉన్నాడు. నో, యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద పర్సన్ హూస్ డెస్పరేట్ టు హ్యావ్ ఫుడ్. మీరు ఎతికారనుకోండి, వాడు అప్పుడే చెప్తాడు, సార్ 3 రోజులైన సార్ భోజనం చేసి, 2 రోజులైన సార్ భోజనం చేసి, వారం రోజులైన సార్ కడుపు నిండా తిని, ఇలాంటివి చెప్పినప్పుడు మీకు ఎలా ఉంటుంది మేడం? ఫస్ట్ ఆ రోజు మీరు భోజనం చేయలేరు. నేను రోజు తింటున్నాను శుభ్రంగా, తిన్నది పడేస్తున్నాను, పాపం వాడి వారం రోజుల నుంచి భోజనం లేదు, 3 రోజుల నుంచి భోజనం. ఆ హ్యుమానిటీ శని తీసుకుంటాడు మేడం. శని ఆ మానవత్వం తీసుకుంటాడు. ఎప్పుడైతే మీరు ఆ స్థాయికి వెళ్ళారో, ఇక మీరు త్రయోదశి రోజు తైలాభిషేకం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదే మేడం. సో కాబట్టి ఈ యొక్క చిన్న విషయాన్ని కనుక వీళ్ళు పాటిస్తే, అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు చేయాల్సినవి కూడా ఏంటంటే, వీళ్ళు ఒకవేళ కుదిరితే మనకి టెంపుల్స్కి వెళ్తాం కదా, టెంపుల్లో ఏదైనా లేబర్ సర్వీస్ కూడా వీళ్ళు చేయొచ్చు. చాలా మంది చూడండి, టెంపుల్స్లో అలంకరణ చేస్తారు, టెంపుల్ క్లీనింగ్ చేస్తారు, ఆ టెంపుల్ కు సంబంధించిన ఏదో ఒక పార్ట్ ఆఫ్ సేవా కార్యక్రమం చేస్తారు. సో వృషభ రాశి వాళ్ళు ఈ నియమాలు పాటిస్తే శని త్రయోదశి రోజు వీళ్ళు పాటించేటువంటి
సంప్రదాయాలు పరిహారాలతో పాటు ఈ యొక్క నిగ్రహము క్రమశిక్షణ మానవత్వం వీటిని కూడా వీళ్ళు అలవర్చుకుంటే వీళ్ళకి శని మహర్దశ అయిండొచ్చు, శని అంతర్దశ అయిండొచ్చు, అద్భుతమైన ఫలితాలు ప్రతికూల స్థితి నుంచి అనుకూల స్థితికి తప్పకుండా మారుస్తుంది. సూపర్, చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.